dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేసి నాతో మాట్లాడి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. అండ్ ఫోటో ద్వారా విషెస్ తెలియజేయాలి అనుకుంటే నేను చెప్పే నెంబర్ని ఒకసారి నోట్ చేసుకోండి. ఆ నెంబర్లకి 1 వీక్ బిఫోర్ ఆర్ 4-5 డేస్ బిఫోరే చక్కగా వాళ్ళ పేరు, ఎవరైతే విషెస్ తెలియజేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్, ఫోటో, ఎవరిదైతే బర్త్డే ఆర్ పెళ్లి రోజు ఏదైతే అకేషన్ ఎవరిదైతే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కనుక వాట్సాప్ చేస్తే ఆ రోజు సర్ప్రైజ్గా విషెస్ తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? రమ్య. రమ్య గారు ఎక్కడి నుంచి? కోదాడ నుంచి రమ్య గారు. ఓకే రమ్య గారు, మీకు బిలేటెడ్ హ్యాపీ ఉగాది. క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు బిలేటెడ్ గా. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. రమ్య గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, పిల్లలు లేరు? ఓ న్యూలీ మ్యారీడా? ఓకే, ఎలా ఉంది లైఫ్? మ్యారీడ్ లైఫ్, బ్యాచులర్ లైఫ్ బాగుందా? మ్యారీడ్ లైఫ్ బాగుందా? బ్యాచులర్ లైఫ్ బాగుంది. అంతేనా? అంత తక్కువ టైంలో అంత ఆన్సర్ వచ్చింది ఎందుకు అలాగా? అంటే ఫ్రీగా ఉండొచ్చు. ఓకే, ఎర్లీగా లేచే అవకాశం ఉండదు, లేట్గా లేవచ్చు. ఓకే, బాగా డిఫరెన్స్ చెప్తున్నారు. ఇంకా పేరెంట్స్ దగ్గర ఉంటారు. ఓకే, అవును, అక్కడ పేరెంట్స్ దగ్గర ఉంటారు, ఇక్కడ హస్బెండ్ దగ్గర ఉంటారు కదా. అక్కడ అమ్మ వాళ్ళు అన్ని చేస్తారు, ఇక్కడ మనమే చేస్తాం. మనమే చేసుకోవాలి. అవును. ఓకే, ఇంకా ఇంకేం డిఫరెన్సెస్ కనిపించాయి మీకు బాగా? ప్రెసెంట్ అయితే అంతవరకే కనిపించింది. మన ఇంట్లో అయితే ఆడింది ఆట, పాడింది పాట, మన తర్వాతే ఏదైనా. కానీ అక్కడ అలా ఉండదు కదా. అవును కదా, నిజంగా చాలా మిస్ అవుతాం. వన్స్ ఒకసారి మ్యారేజ్ అనేది అయిపోయిన తర్వాత చాలా మిస్ అవుతాం కదా. అవును. ఓకే, సరే ఏం చదువుకున్నారు రమ్య మీరు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ అంటే జాబ్ చేసే ఉద్దేశం ఉందా, లేకపోతే హౌస్ వైఫ్ గానే అలా కంటిన్యూ అయిపోవాలి ఉందా? ఎలా? లేదు, స్టడీ కంటిన్యూ చేయాలి. స్టడీస్ కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఎంఎస్సి చేయాలనుకుంటున్నారు. ఏ సబ్జెక్ట్? జువాలజీ. ఓకే, బైపీసీ స్టూడెంట్ మీరైతే. రైట్, ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? ఇవాళ బర్త్డే చేసుకుంటే వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే. ఓకే, ఈరోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ రమ్య గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిన్న ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రమ్య గారు? బాగా చేసుకున్నాం. ఎలా? బాగా అంటే ఎలా? మాతో కూడా షేర్ చేసుకోవచ్చు కదా. ఎర్లీ మార్నింగ్ లేచి అంత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పాలు పొంగించుకొని, అప్పుడంటే అమ్మ చేసేది, చక్కగా లేచి తల స్నానం చేసి అమ్మ చేసిన పచ్చడి తిని డేని స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడేమో అన్నీ మీరే చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకబ్బా ఆడవాళ్ళకి ఇలాగా? కొత్త డౌట్స్ రైజ్ చేయొద్దు అంటారా? అనిపిస్తుందా మీకు ఎప్పుడన్నా? అంటే ఆ బ్యాచులర్ లైఫ్ నుంచి మ్యారీడ్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి, దాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి అనిపించింది ఆడవాళ్ళు ఎందుకు చేయాలి ఇదంతా అని? కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. ఓకే, హెల్ప్ చేస్తారా మీ హస్బెండ్? ఇంకేంటి, చక్కగా అదొక పని ఇదొక పని ఇద్దరు చక్కగా ఆలోచించేసుకుంటూ ఇది చేయాలా ఇది వద్దా అనుకుని మాట్లాడుకుంటూ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా పిల్లలు లేరు, సంతోషించండి. లేదా ఇంకా డబుల్ పనులు అవుతాయి కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, చాలా చక్కగా మాట్లాడారు. మీకు బిలేటెడ్గా హ్యాపీ ఉగాది. ఈ రోజు అయితే ఎవరిదైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ రమ్య గారి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్, శుభోదయం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మై డియో పిఎంసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బిలేటెడ్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికి శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, అందరికి నా శుభాకాంక్షలు.
తప్పకుండా నా ఎవరు చెప్పండి, మీ పేరు చెప్పండి ఒక్కసారి. ప్రకాశం గారు. ఓకే, నేనే మర్చిపోయాను, ఈ మధ్య కాల్ చేయట్లేదు, 4-5 రోజులు గ్యాప్ వచ్చేసరికి పేరు మర్చిపోయాను చూసారా. మరెందుకు, రోజు చేయాలి కదా, మీరు మాతో మాట్లాడాలి కదా. మీతో మాట్లాడదామంటే దొరకడం లేదు, ఏం చేయాలి, ఇప్పుడు దొరుకుతున్నావు సాయంత్రం. ఓకే ఓకే రైట్. ప్రకాశం గారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఉగాది ఎవ్రీడే ఇది ఉగాది, ప్రతి క్షణం ఉగాదే. ఇవాళ ఉగాది పండుగ ఏం లేదు. ఎప్పుడైతే మనం మన ఇన్నర్ వాయిస్ ఉంటామో ప్రతి క్షణంగా ప్రమాదంగా ఉంటాం. కానీ మనం కొన్ని ఉన్నాయి కదా ప్రాపంచిక అన్ని, వాటిని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. చేసింది ఇప్పుడే మీ ఆంటీ పెసరగారలు చేసింది, సేమియా చేసింది, అన్ని తిన్నాను. ఉగాది పచ్చడి చేసింది, బాగా ఇంట్రెస్ట్. ఓకే, మీకు అంత ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ ఏం లేదు, అంటే సెలబ్రేషన్ ఎవ్రీ సెకండ్. ఉగాది అనేది ఇవాళనే కాదు, ప్రాపంచికంగా కాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి మీరు ప్రతి సెకండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు లైఫ్ ని, అంతేనా? ఓకే, కొన్ని ప్రాపంచికానికి సంబంధించి కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి అందులో భాగంగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నారు. 100% చెప్పారు. అన్ని ఎంజాయ్ చేయాలి, సంప్రదాయాన్ని గౌరవించాలి, అందరితో బాగుండాలి, అంతే. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అంటే మిమ్మల్ని కాదు, జనరల్ గా అడుగుతున్నాను. మామూలుగా ఇప్పుడు ఉగాది తర్వాత నుంచి ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేకపోతే ఈ రెజల్యూషన్ ఉండాలి, అట్లాంటిది ఏదైనా ఉందా థాట్ మీకు? నాది ఆ క్షణమే ఉంటుందమ్మా, వర్తమానం ఏం కావాలో అది వచ్చేస్తుంది. భవిష్యత్తు మనం చేసేదాన్ని బట్టే భవిష్యత్తు అన్నీ వస్తాయి. ఈ క్షణంలో ఆనందంగా ఉన్న వర్తమానంలో భవిష్యత్తు కూడా ఆనందంగా ఉంటుంది. దాని భవిష్యత్తు అనేది అంతా మన చేతుల్లో ఉంది. ఎవ్రీథింగ్ వీఆర్ క్రియేటింగ్. మనకి వాస్తవాలు మనమే చేసుకుందాం అన్నప్పుడు పంచాంగాలు ఇవన్నీ ఏమి ఉండవు. మనం ఏదంటే అది అవుతున్నప్పుడు పంచాంగం ఎక్కడిది, మనం ఒక భూమికి ఒక పద్ధతి ప్రకారం వచ్చాం, ఇది చేద్దాం అది చేద్దామని, దాన్ని మార్చుకునే జ్ఞానం మనకు అంతరంగంలో ఉంది. కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ పంచాంగం మనదే. మన ఎవరైతే అంతరాత్మ ప్రకారం చేస్తారో అంతరాత్మే పంచాంగం. సో ఈ క్షణం వర్తమానంలో ఉంటూ హ్యాపీగా ఉంటే భవిష్యత్తు కూడా మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా మాట్లాడారు. ప్రకాశం గారు ఒక పాట తప్పకుండా పాడండి. ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా? అందరికి నా ఉగాది శుభాకాంక్షలు, పెళ్లి రోజు పుట్టిన శుభాకాంక్షలు. సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్, ఇది మంచి సాంగ్, ఇది పాడండి. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం, కుడి ఎడమల కుసుమ పరాగం, సుడిగాలిలో జీవిత రంగం, జీవితమే ఒక నాటక రంగం. ఇది అందరికీ వర్తిస్తుందా? ఏం జరిగినా వర్తమానంలో ఉంటే అది అన్ని యాక్సెప్ట్ చేయడమే, అదే ఆనందం. ఆనందం అంటే ఒక దుఃఖం ఉన్నా కూడా ఆనందమే. ఎవ్రీథింగ్ యాక్సెప్ట్, ఏం జరిగినా మన మంచిగా. పదిసార్లు చెప్పారు. పాత పాటల్లో అన్ని మీనింగ్ స్పిరిచువల్ సాంగ్స్ అని ఉన్నాయి. అందం అనేది ఎక్కడో లేదు, ఆనందంలో గానీ, సంతోషంలో గానీ, దుఃఖంలో కానీ ప్రతి దాంట్లోనూ ఉంటుంది. కాబట్టి అది మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి పాట రూపంలో చాలా చక్కగా పాడి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు ప్రకాశం గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా లిస్ట్ లో ఎవరిది బర్త్డే ఉందో చూద్దాం. దీపు, అతను నేపథ్య గాయకుడు, తెలుగులో పలు పాటలు రికార్డ్ చేశారు. అతని హిట్లలో అతిథి మూవీలో సత్యం ఏమిటో, యమదొంగ మూవీలో నాచోరే, చిరుత మూవీలో లవ్ యూరా, ఇలా ప్రతి సినిమాలో ఒక మంచి పాటతో మన ముందుకు రావడం జరిగింది. అండ్ దీపు ఈగ బాహుబలి 1, బాహుబలి 2, వకీల్ సాబ్ చిత్రాల్లో కూడా పాటలు పాడి మంచి గుర్తింపుని తెచ్చుకోవడం జరిగింది. సో దీపు గారి బర్త్డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దీపు గారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో. హలో అండి, నమస్తే.
నమస్తే మేడం. నమస్తే, ఎవరు మాట్లాడేది? వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సతీష్ అండి. ఇంత చిన్నగా మాట్లాడుతుంటే సతీష్ అని నాకు అర్థమైంది. ఏంటి అసలు ఏమైపోయారు సతీష్ గారు? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలేటెడ్ హ్యాపీ ఉగాది. ఓకే మేడం. ఏంటి మర్చిపోయారా? మర్చిపోవట్లా, మన ప్రోగ్రామ్ ఇంకా రావట్లేదుగా. ఓకే, కాల్ చేయట్లే ఇంకా మేము. ఆహా, అందుకనే అడిగారా? రావట్లేదు కదా, మరి ఇంకా ఈ ఉగాది అవన్నీ అయిపోయిన తర్వాతే కదా. ఓకే, రావట్లేదు అంటే వస్తుంది వస్తుంది, వేరే ప్రోగ్రామ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అక్కడ జరుగుతుంది కదా, ఆ లైవ్ వస్తుంది కదా. వశిష్ఠ గౌతమి లైవ్ వస్తుంది కదా, అందుకని రావట్లేదని మేము చేయట్లా. ఓకే, అందుకని కాల్ చేయట్లేదా? అవును మేడం. ఉదయాన్నే మేము పనుల్లో పడి చేయలేము, ఉదయం చేయలేము, మధ్యాహ్నమే ఖాళీగా ఉంటాయి. ఓకే, సరే, ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగానే చేస్తున్నాం మేడం. బాగానే అంటే ఎలా అండి, చెప్పండి. అంటే ఉగాది పచ్చడి, కొత్త బట్టలు పెద్దలకు పెట్టుకున్నాం. ఓకే, కొంతమంది చికెన్ మటన్ తినేవాళ్ళు తిన్నారు, మేము తినాం కదా, తినేవాళ్ళు కదా. తిన్నారు. ఓకే, సో అలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఉగాది పచ్చడి చేసుకున్నాం. మీరు బట్టలు కుడతారు కాబట్టి మీరు కుట్టుకున్నారా కొత్త బట్టలు? చెప్పండి. పిల్లలకి రెడీ మేడ్, మేమంటే టైలరింగ్ కాబట్టి మేము కుట్టుకున్నాం. సరే, ఈ రోజు ఎవరిదైనా బర్త్డే ఉందా సతీష్ గారు? ఈ రోజు ఎవరు లేదు మేడం. ఓకే, పర్లేదండి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ విషెస్ చెప్పేయండి, బిలేటెడ్ హ్యాపీ ఉగాది చెప్పేయండి మీ తరపు నుండి. అందరికి హ్యాపీ ఉగాది మేడం. ఓకే, సతీష్ గారి తరపున బిలేటెడ్ గా హ్యాపీ ఉగాది. అండ్ అదే విధంగా ఎవరైతే ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఎవరిది ఉందో చూసేద్దాం విషెస్. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వరంగల్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు జున్ను తలకిషన్ రెడ్డి, సుభాషిణి రెడ్డి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు వరంగల్ పిఎస్ఎస్ఎం మాస్టర్లు తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు. వావ్, తలకిషన్ రెడ్డి గారు అండ్ సుభాషిణి రెడ్డి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని వరంగల్ పిఎస్ఎస్ఎం మాస్టర్ల తరపు నుండి, అదే విధంగా కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసీ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడిద్దాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియో పిఎంసి. హలో హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు విజయ్ కిరణ్ అండి. విజయ్ కిరణ్ గారు, ఎక్కడి నుంచి? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఒంగోల్. ఒంగోల్. ఓకే, మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు? విజయ్ కుమార్ గారు, విజయ్ అని పిలుస్తారా, కుమార్ అని పిలుస్తారా? విజయ్. విజయ్ అని పిలుస్తారు. ఓకే, నైస్. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రస్తుతం నాది 12th అయిపోయిందని. ఓకే, ఏమైపోయింది? ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిందా? ఓకే, ఏ గ్రూప్? బైపీసీ స్టూడెంట్ అండి. బైపీసీ. ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగా రాశారండి. ఎంత వస్తుంది పర్సంటేజ్ చెప్పు విజయ్? 70-75. ఓకే, సో చదివే అబ్బాయివే అయితే, మంచి అబ్బాయివే. మరీ ఇంత టాపర్ కాదులేండి. అవునులే, 70% మంచి అబ్బాయివి, 70% స్కోర్ చేసే మంచి అబ్బాయివి. చెప్పు, కాలేజ్ లో మంచి గ్యాంగ్ ఉందా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్, నీకు బిలేటెడ్ హ్యాపీ ఉగాది. నిన్న కాల్ కలవలేదు కాబట్టి వాళ్ళు చెప్తున్నా నీ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్రాక్టికల్స్ బాగా చేసావా విజయ్? మేడం, ప్రాక్టికల్స్ బాగా చేసావా? బాగా చేస్తున్నాం మేడం. అంతేనా, ఇన్నర్ గా మార్కులు వేసేస్తారా ఇంటర్నల్ గా? అంటే మనం చేసేదాన్ని బట్టి వాళ్ళు ఇంటర్నల్ మంచిగా చేస్తే మంచిగా వేసేస్తారు. ఆహా, సెక్షన్స్ బాగా చేసావా? అన్ని బాగా చేసారు. నాకు నేను చేసే టయానికే స్క్వాడ్ వచ్చింది మేడం. అయ్యో, అవునా? అవునండి. అంతే, అదృష్టాలు అప్పుడప్పుడు అలా తడుతూ ఉంటాయి, తలుపులు తీయాల్సిందే, తప్పదు. కాదు, నీకేమొచ్చింది బయాలజీలో? అది నాది బాటనీ కదా.
ఓకే. బాటనీ ప్రాక్టికల్ లో కూడా బాటనీ ఏంటి, జువాలజీలో కూడా ప్రాక్టికల్స్ ఉండవా? జువాలజీ ఉంటది, కెమిస్ట్రీ ఉంటది, ఫిజిక్స్ ఉంటది. అవునండి. మరి నీకేమొచ్చింది? ఏం కోసావు? కప్పను కోసావా, లేకపోతే కాక్రోచ్ని కోసావా, వానపాముని కోసావా, ఏం కోసావు? ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి అసలు ఏమీ చేయించలా. అవునా? జస్ట్ బుక్లెట్ రాసి పంపించేసా. ఓకే. రికార్డ్స్ అని బాగా రాసావు మరి? బాగా రాశానండి. కాదు మరి బాటనీలో ఆకులు అవన్నీ తీసుకొచ్చి అతికించడాలు. యాక్చువల్లీ నేను బైపీసీ స్టూడెంట్, అందుకే అంత ఇంట్రెస్టింగ్ అడుగుతున్నాను. చిక్కుడుకాయ ఆకులు, చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవునండి, హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కదా, బాగుంటది కదా. అవన్నీ గ్యాదర్ చేయడం, అవన్నీ లైట్ గా ఎండబెట్టడం, దాన్ని స్టిక్ చేయడం, దాని గురించి మ్యాటర్ మొత్తం రాయడం. ఇన్ఫర్మేషన్ కొద్దిగా నేను మొన్న ఎగ్జామ్స్ రాశాను. ఎగ్జామ్స్ రాసి నేను కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. విజయ్, ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా? ఈ రోజు బర్త్డే చేసుకునే వాళ్ళకి అందరికి ఇచ్చేద్దామని వచ్చాను. ఓకే. వచ్చా? ఎక్కడికి వచ్చావు? హైదరాబాద్ వచ్చావా? కాల్లో ఉన్నానండి, లైన్ లోకి వచ్చావా? రైట్ రైట్, చెప్పేసే విజయ్. అయితే ఈరోజు బర్త్డే జరుపుకునే వాళ్ళందరికీ ఐ విష్ దెం ఎ వెరీ హ్యాపీ బర్త్డే. ఓకే. సో విజయ్ తరపున, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపున ఇవాళైతే ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండు, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిదో చూసేద్దాం. బర్త్డే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నారి బాబు సాహిద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ. అదే విధంగా సాహిద్ మై డియర్ పిఎంసీ కూడా నీకు కూడా విషెస్ తెలియజేస్తుంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల తరపు నుండి కాకుండా ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాహిద్. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉన్నాయో చూద్దాం. ఆయిషా అజ్మీ నటి మరియు మోడల్. ఆమె ప్రధానంగా హిందీ చిత్రాల్లో పనిచేసింది. టాకియా 2004లో యాక్షన్ థ్రిల్లర్ టార్జాన్ ది వండర్ కార్తో అరంగేట్రం చేసింది. దీనికోసం ఆమె ఫిల్మ్ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు మరియు హైఫా అవార్డు స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్ గెలుచుకుంది. సో అజ్మీ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అజ్మీ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉండబోతున్నాయి చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నరేందర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు, పిఎంసీ. నరేందర్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నరేందర్ గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. చూసారు కదండి, ఇది ఇవాళ మై డియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.